బాలనగర్ దగ్గర ఉన్నారు మేడం. ఉమ్, షాద్నగర్ దగ్గర ఓ బాలనగర్ ఉంది, అక్కడ ఉన్నారు. నేను షాద్నగర్ నుంచి ప్రోడక్ట్ తీసుకొని వనపర్తికి వస్తున్నా. అయితే నాకు నా స్టేటస్ చూసి వాళ్ళు కాల్ చేసిండ్రు మేడం నాకు. ఇట్లా ఉమ్, సంగతి కదనా, మాకు ఇట్లా ఆపరేషన్ చేయాలి. ఆ, మీ స్టేటస్ చూసి మీ ప్రోడక్ట్ వాడడం వల్ల ఈ బయోటోనియం ప్రోడక్ట్ వాడడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు ఆపరేషన్ చేసే వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం లేదంట కదా. అది చూసినా మరి మాకు ఆ ప్రోడక్ట్ కావాలి అని అన్నారు. అంటే మీ మమ్మీకి ఎప్పుడు ఆపరేషన్ చేస్తారని చెప్పిన. అంటే ఇప్పుడు వెళ్తున్నామా అని అన్నారు. ఇప్పుడు వెళ్తే అది అట్లా అంత తొందరగా ఎట్లా పనిచేస్తుంది, ఏదో ఒక నెల రోజులు 2 నెలలు ముందు వాడితే అప్పుడు అట్లా ఉంటుంది చెప్పలేము. కానీ ఇప్పుడైతే నేనైతే గ్యారంటీ ఇవ్వలేను అదే అన్న ఏమైనా సరే మీరు గ్యారంటీ ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే, అది పని చేసినా సరే చేయకున్నా సరే మాకైతే ప్రోడక్ట్ ఇప్పుడు కావాలి అని అన్నారు మేడం. అంటే ఓకే. అరే అంత నమ్మకంగా మీరు అడుగుతున్నారు కదా అని చెప్పేసి నేను బాలనార్ దాటి ఇంకా ఈతలకు వచ్చేసిన మేడం. సో, రాజాపూర్ అని ఉన్నది, రాజాపూర్ దగ్గరకు వచ్చిన. మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళి వాళ్ళకు లేడీసే ఉన్నారు కాబట్టి వాళ్ళ మమ్మీ వాళ్ళ బిడ్డ కూతురు ఉన్నది. మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళి మనది 10,700 కిట్టు ప్రీమియం కిట్ ఇచ్చిన మేడం. ఇచ్చి వాళ్ళు కార్లో ఉన్నారు, కార్లో వెళ్తున్నారు హాస్పిటల్కు. అయితే నేనేం చేసిన అంటే వాళ్ళు ముస్లిం లేడీస్. అయితే వాళ్ళు బుర్కా వేసుకుంటారు కదా, ఆ బుర్కాను ఇట్లా ఓపెన్ చేసేసి మన పిల్లో కవర్ ఉంటుంది కదా మేడం, పిల్లో కవర్ను మొత్తం ఛాతీ పైన పెట్టేసిన. ఛాతీ పైన పెట్టేసి ఇక్కడ రైట్ భుజం పైన అక్కడ ఒక నరం అనేది ఇట్లా టక 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 కొట్టుకుంటుంది మేడం అది. అయితే అక్కడ ఏం చేసిన మన రిస్ట్ బెల్ట్ పెద్దది ఉంటుంది కదా మేడం, ఆ బెల్ట్ అనేది ఇట్లా భుజం వెళ్ళి సంఖ కిందికి వెళ్ళి ఇట్లా చుట్టేసి ఇంకా చేతికి రిస్ట్ బెల్ట్ పెట్టిన తర్వాత మిగతా కిట్ ఉంటుంది కదా మేడం, మన మ్యాటర్స్, ఆ మ్యాటర్స్ ఏం చేసి అంటే వాళ్ళు అట్లే కూర్చొని ఒళ్ళో పెట్టుకొని అట్లే పట్టుకొని కూర్చున్నారు. ఇంకా నాకు డబ్బులు ఇచ్చేసిండ్రు. వాళ్ళు ఆపరేషన్ పోతున్నారు. ఆ రోజు వాళ్ళకు ఆపరేషన్కు ఎంత అవుతుందో నా అమౌంట్ అయితే మాకు చెప్పలేదు. అయితే వెళ్తున్నారు. ఇంకా నేను చెప్పిన ఇది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేనంటే, సరేనా మేము ఆపరేషన్ చేయించుకోవాలని మేము డిసైడ్ అయినాం. అది మంచిగా అయినా మా అదృష్టం, మంచిగా కాకుండా మా దురదృష్టం, మేమైతే వాడతామని ఆ ఒక్క నైట్ వాడింది మేడం. నేను అది కవర్ కానీ ఆ ప్రోడక్ట్ ఎట్లా పెట్టిండ్రో అట్లే ఉన్నది. పోయి ఇంటికి పోయి మ్యాటర్స్ వేసుకొని పడుకున్నారు. మళ్ళీ 11 గంటల వరకు పడుకున్నారు. టిఫిన్ చేసి లేచి టిఫిన్ చేసి రెడీ అయ్యి మొత్తం ఇవన్నీ మన ప్రోడక్ట్ మొత్తం తీసేసి హాస్పిటల్కి వెళ్ళి మేడం. హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేస్తే 15,000 తీసుకున్నారు. దాని తర్వాత ఇంకా అవి వేరే 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 టెస్టులు ఏమో చేసిన తర్వాత మొత్తం 30,000 బిల్ అయిపోయింది. అయిన తర్వాత డాక్టర్ ఏం చెప్పినంటే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెప్తామని అన్నారు. రిపోర్ట్స్ ఒక 2 అవర్స్లో వచ్చేసిన తర్వాత రిపోర్ట్స్ చూసి డాక్టర్ ఏం చెప్పినంట, ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. ఇంతకుముందు మీరు అప్పుడప్పుడు హాస్పిటల్ చెకప్కి వస్తుండే కదా, అప్పుడు మీకు ఒక ట్యాబ్లెట్ వాడుకోమని చెప్తుంటే కదా రోజుకు, అది ఒకటి వాడకుండా 2 వాడితే సరిపోతుంది అని చెప్పారు మేడం. ఓకే. ఆపరేషన్ చేయాల్సిన అవసరమే లేదని అన్నాను మేడం. ఇంతవరకు ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది మేడం, 4 మంత్స్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు మేడం. వెరీ గుడ్, వెరీ చాలా గుడ్. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పాలి. హార్ట్ స్ట్రోక్స్ అయితే మన ప్రోడక్ట్ ఎక్సలెంట్ యాక్చువల్లీ. సో ప్రతి అవును ఒక్కరి మేడం. హ్యాండ్కి అది ఉండాల్సిందే. హార్ట్ స్ట్రోక్ ని ప్రివెంట్ చేస్తుంది యాక్చువల్లీ ప్రోడక్ట్. ఇట్స్ ఎక్సలెంట్. ఇది ఇంతకుముందు సంజీవిని ప్రోడక్ట్ వాడితే బతికిందని అన్నారుగా మేడం. అయితే అది మన సంజీవిని ప్రోడక్ట్